ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. దాదాపుగా వారం రోజుల క్రితంకి ఇప్పటికి చూసుకున్నట్టయితే పూర్తిగా వాతావరణం అంతా కూడా చల్లబడిపోయింది. వారం రోజుల క్రితం వరకు జనాలంతా కూడా ఉక్కపోతతో విలవిలలాడుతూ వడగాల్పులతో కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణంలో పూర్తిగా మార్పులు ఏర్పడ్డాయి. ప్రస్తుతానికి కూడా పూర్తిగా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా వారం రోజుల నుంచి కూడా వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడ్డటువంటి జనాలంతా కూడా ప్రస్తుతం కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకపోతున్నాయనేటటువంటి సూచనలు వాతావరణ శాఖ చేస్తున్నాయి. కానీ నైరుతి ఋతుపవనాలు రాకముందుకే వర్షాకాలం ప్రారంభమైంది. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఒక 15 రోజుల ముందే వర్షాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తుగానే వర్షాలు కురుస్తాయంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షాలన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఒక పక్క రైతాంగం అంతా కూడా సాగు చేసుకునేందుకు తమ వ్యవసాయ క్షేత్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా మృగశిర కార్తీ నాటికి కూడా వర్షాలు కురిస్తే ఆ రోజు రైతులంతా కూడా పండగ వాతావరణాన్ని చేసుకుంటూ ఆ రోజు నుంచి కూడా తమ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వర్షాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు కూడా రోజులో కనీసం 2 లేదా 3 సార్లు వరుణుడు వచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటు చూసినా ఎండ అనేదే కనిపించలేనటువంటి పరిస్థితి. పూర్తిగా మేఘావృతం అయిపోయి వాతావరణంలో మార్పులు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మొన్నటి దాకా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారం రోజుల కిందటికి ఇప్పటికి చూసుకున్నట్టయితే పూర్తిగా ఎండల తీవ్రత తగ్గిపోయి మేఘావృతం అయిపోయి చల్లటి గాలులు, అదేవిధంగా ముసురు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. వర్షాకాలం ప్రారంభమైంది అనేటటువంటి సీనారియో మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా లోతట్టు కాలనీలోకి పూర్తిగా వర్షపు నీరంతా కూడా మోకాళ్ళ లోతు వర్షపు నీరంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోతట్టు కాలనీ వాసులు కావచ్చు, ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. పాతబడ్డటువంటి ఇల్లు కావచ్చు, మట్టి మిద్దెలు కావచ్చు, అక్కడ ఉండేవారంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటే వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత ముసురు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మట్టి మిద్దెలు కావచ్చు, పాతబడినటువంటి ఇల్లు కూలిపోయి కూడా కొంతమంది దుర్మరణం చెందినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. వర్షాకాలం ప్రారంభంలోనే మొన్న కురిసినటువంటి వర్షానికి మోకాళ్ళ లోతట్టు కాలనీలోకి నీళ్లు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో అటు నాలాల పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రారంభంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ మున్సిపల్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి చూడడం జరిగింది. అక్కడ మళ్ళీ భారీ వర్షాలు కురిసినా కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఏదేమైనా ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతాంగం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండల తీవ్రతకు విలవిలలాడిపోయినటువంటి జనాలంతా కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడడం, చల్లటి వాతావరణం, అదేవిధంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వాసులంతా కూడా కొంత ఉపశమనం పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.